అందరికీ నమస్తే. ఒక పక్క నిరుద్యోగులు మన తెలంగాణ బిడ్డలంతా ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ చేయాలని, లేకపోతే పోస్టుల సంఖ్య పెంచాలని ఇట్లా రకరకాల డిమాండ్స్ ప్రభుత్వం ముందు ఉంచిండ్రు. సరే, ఆ డిమాండ్స్ ఏదో ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఉంచిన డిమాండ్స్ కాదు. ఆ డిమాండ్స్ గత ప్రభుత్వంలో పెట్టిన డిమాండ్స్. అప్పుడు నిరుద్యోగుల తరపున ఈ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన మాటలు అవి. అసలు ఏమీ పట్టించుకోలేదు. ఒక్కటంటే ఒక్కటి. ఇప్పుడు వాళ్ళొక 7 రకాల డిమాండ్స్ పెట్టినారు గవర్నమెంట్ ముందు. దానిలో ఒకటో రెండో చేస్తే అగో మేము ఇవి చేసినాం, ఇవి సాధ్యం కాదని చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. మొత్తం ఎత్తేస్తే మొత్తం ఇవి సాధ్యమే కాదంటే దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? వాళ్ళు పెట్టిన ఏమిటి? గ్రూప్ 1 1:100 చేయాలని, గ్రూప్ 2 పోస్టులు పెంచాలని, గ్రూప్ 3 పోస్టులు 3000కు పెంచాలని, డిఎస్సి పోస్ట్పోన్ చేయాలని, డిఎస్సి మెగా డిఎస్సి చేయాలని. ఎందుకు మెగా డిఎస్సి చేయాలంటున్నారు వాళ్ళు? ఈ డిమాండ్ కొత్తగా ఈ ప్రభుత్వాన్ని మాత్రమే అడుగుతున్నారా? గత ప్రభుత్వాన్ని అడగలేదా? గత ప్రభుత్వంలో కనీసం వాళ్ళు రెస్పాండ్ అని అవుతుండ్రి. అవుతుందనో కాదనో నాకు బాగా గుర్తుంది. గ్రూప్ 2 వాయిదా వేయించాలని కాంగ్రెస్లో ఇప్పుడున్న కొంతమంది, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని పోస్టులు తీసుకున్నారంట. వాళ్ళు అందరిని విద్యార్థులను తీసుకొచ్చి అప్పుడున్న టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముందు ధర్నా చేయించారు. గ్రూప్ 2 వాయిదా చేసారు రెండోసారి అక్కడ. మరి అప్పుడు అంతగానం అన్ఎంప్లాయ్మెంట్స్ మనోళ్ళు అంటే అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్తో రాజకీయం చేసిన అనుకోవాలా? అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. పాపం మోతిలాల్ అని ఒక విద్యార్థి వారం రోజులైంది ఓయూలో నిరాహారదీక్ష చేస్తే తీసుకుపోయి గాంధీ హాస్పిటల్లో పండబెట్టారు. ఆయన ఇంకా నిరాహారదీక్షనే ఉన్నాడు. హంగర్ స్ట్రైక్ అది. మరి ఎందుకు కనీసం చర్చలకు పిలువరు? చర్చ లేదు. చర్చ పిలవడం తర్వాత అసలు వీళ్ళెవరో అన్నట్టు చూస్తున్నారు. వీళ్ళకేం సంబంధం లేదని. వీళ్ళు ఏమంటారంటే ఇవి టెక్నికల్గా సాధ్యం కాదని శ్రీధర్ బాబు గారు మంత్రి చెప్పినారు. కొన్ని సాధ్యం కాకపోవచ్చు, ఓకే. సాధ్యం కానిది సాధ్యం కాదని చెప్పి సాధ్యం అయ్యేది సాధ్యం అవుతుందని చేస్తే సంతృప్తి చెందరా వాళ్ళు? వాళ్ళ డిమాండ్స్ కూడా వినాలి కదా మీరు. అంటే మీరు చేయడం ఇష్టం లేక సాధ్యం కాదని చెప్తున్నారా? పోస్ట్పోన్ చేయడం ఎందుకు సాధ్యం కాదు? పోస్టుల సంఖ్య పెంచడం ఎందుకు సాధ్యం కాదు? నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్కి ఇంకొక అటాచ్డ్ నోటిఫికేషన్ ఇవ్వలేరా? జరగలేదు ఎక్కడ దేశంలో? మన తెలంగాణలో జరగలేదు అంతకుముందు? ఆంధ్రప్రదేశ్ జరగలేదా? కర్ణాటక జరగలేదా? తమిళనాడు జరగలేదా? మరి మీరు గ్రూప్ 1 పోస్టులకు 60 పోస్టులు అటాచ్ చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వలేదా? మరి ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదంటున్నారు? డిఎస్సి విషయంలో డిఎస్సి మీద తిరుగుబాటు నడుస్తుంది తెలంగాణలో. ఏం తిరుగుబాటు అది? మెగా డిఎస్సి ఏమని? మెగా డిఎస్సి అంటే 25,000 పోస్టులు. ఈ మెగా డిఎస్సి వేస్తామని చెప్పింది ఎవరు? ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా, ఇప్పుడున్న మంత్రులు కదా. రాహుల్ గాంధీ గారు చెప్పలేదా? ప్రియాంక గాంధీ గారితో చెప్పలేదా మేము వస్తే మెగా డిఎస్సి వేస్తామని? ఇప్పుడు ఏమంటారంటే ఈ విషయంలో మీరు వేసిన పోస్టులు ఇవి. అంతకుముందు 5,500 పోస్టులు ఉండే, దానికి ఇంకొక 5,500 జమ చేశారు. అదే మెగా డిఎస్సే. మీరు చెప్పిన 25,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? వాళ్ళు చెప్పేది ఏంటంటే అన్నీ ఒకటేసారి వేస్తే మళ్ళీ నెక్స్ట్ మేమేమి వేయాలి, అందుకే సగం వేసినాం, 11,000 వేసినాం, మిగతా వేస్తామంటారు. అంటే మీ ఫెసిలిటీ కోసం నిరుద్యోగులు వాళ్ళ ఏజ్ అయిపోయి వాళ్ళు చదువుకున్న వాళ్ళు మీరు ఎప్పుడు వేస్తారా అని ఇంకా చదువుకుంటూనే ఉండండి. మళ్ళీ అశోక్ నగర్లో ఛాయలు తాగుకుంటూ బిస్కెట్లు తిని బతకనా ఆ బిడ్డలు? ఇది ఎందుకు సాధ్యం కాదు? ఇక్కడ టెక్నికల్ రీజన్ ఏముంది? లీగల్ రీజన్ ఏముంది? ఇక్కడ సాధ్యం కాకపోతే వాళ్ళని పిలిచి చెప్పండి. వాళ్ళు చెప్తారు, చదువుకున్న వాళ్ళే కదా వాళ్ళు చెప్తారు ఎట్లా సాధ్యమో. ఇది చేయలేదు. 25,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 11,000 ఉద్యోగాలు భర్తీ చేసిండ్రు. ఇంతమంది అప్లై చేసిండ్రు. 2,79,966 ఆల్రెడీ షెడ్యూల్ కూడా ఇచ్చి పడేసిండ్రు. ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇచ్చిండ్రు. ఇది ఘోరం. ఈడ ఓ పక్క వాళ్ళందరూ నిరాహార దీక్షలు, హాస్పిటల్లో పోయి కింద పడి మీద పడి ధర్నాలు, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ల ధర్నాలు, ఒక్కొక్కరు గొంతు తీసుకొని మాట్లాడుతుంటే అవి పట్టించుకోకుండా మాకేం సంబంధం లేదు, మేము వేస్తాం, మీరు కొట్టుకొని సావండి అన్నట్టు. ఇంకో జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి ఎగ్జామ్స్, డైలీ 2 షిఫ్ట్లు. ఇంకా ఇది ఎవరి కోసం? మనం తెలంగాణ తెచ్చుకుంది ఎవరి కోసం? ఈ మార్పు ఎవరి కోసం? ఈ మార్పు దేనికోసం, ఎవరి కోసం? మన ఉద్యోగాల కోసం కదా మార్పు కోరుకున్నది. ఈ నిరుద్యోగులంతా మీకు ప్రచారం చేసింది మార్పు కోసం కదా. ఆ మార్పు ఎక్కడ పోయింది ఇప్పుడు? ఆ మార్పు మీలో మార్పు ఉండాలి, మీ ఉద్యోగాల్లో మాత్రమే మార్పు ఉండాలి, కానీ ఈ నిరుద్యోగుల్లో మార్పు రావద్దా? నిరుద్యోగులకు ఉద్యోగాలు రావద్దా? ఇంత మొండిగానా? అసలు ఒక్క చర్చన జరిగిందా? నిరుద్యోగులు పిలుచుకొని ఎక్కడో గోడ చట్టం మాట్లాడుకోవడం కాదు, ఇట్లాంటివన్నీ అఫీషియల్గా జరగాలి బయటికి.
పిలవండి, కొంతమంది విద్యార్థులను పిలవండి. ఎందుకు వాళ్ళు చేస్తున్నారు, ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, నిజంగా వాళ్ళు వెనుక పొలిటికల్ ఏజెండా ఉందా, మాట్లాడండి పిలిచి. అంటే నిరుద్యోగులు ధర్నాలు చేస్తుంటే ఏ పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు అట్టే నీలికి సావాలా. పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేస్తే, ఎవరన్నా సపోర్ట్ చేస్తే ఇదంతా దాని వెనుక ఈ పార్టీ ఉంది, వీళ్ళ వెనుక ఆ పార్టీ ఉందని వాళ్ళ మీద అవ్వాడాలి. వాళ్ళకు రాజకీయాలతో సంబంధం ఏముంటుంది, వాళ్ళకు ఉద్యోగం వస్తే మేము మంచి బతుకుతాము, మా భవిష్యత్తు, అంతే కదా. ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా స్వార్థంతో తెలంగాణ ఉద్యమం చేసినరా. తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి, తెలంగాణ వస్తే మా బతుకులు మాకు అవుతాయి, తెలంగాణ వస్తే మాకు వస్తాయి, ఇవే కదా. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేము మీరు, కాబట్టి మీకు తెలియదేమో. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు, స్వార్థం కోసం తెలంగాణ ఉద్యమం చేయలేదు. ఈ పిల్లలు చేసేదాని వెనుక ఎవరో ఉన్నారని మీరు ఆరోపణ చేసినందుకు, మీకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళని పిలిచి మాట్లాడేది ఉండే. అసలు ప్రభుత్వం పట్టింపే లేదు, ఇంతసేపటికి భోగాలు అనుభవించడం తప్ప ఇట్లాంటి వాళ్ళు పిలువరా. ఆ మూతులైన పిల్లానికి ఏమవుతుందని చెప్పు. ఆయన గాంధీ హాస్పిటల్లో వారం రోజుల నుంచి ఇంకా హంగర్ స్ట్రైక్లో ఉన్నాడు. ఎందుకు? నిరుద్యోగులు కదా వాళ్ళు, వాళ్ళని పట్టించుకోవద్దా? ఇంత మొండిగా పోయే ప్రభుత్వాన్ని ఏమన్నాను కూడా తెలుస్తలేదు. గత ప్రభుత్వం మొండిగా పోతే ఏం జరిగిందో మీరు చూసిండ్రు. ఇక ఈ ప్రభుత్వం అంతకన్నా మొండిగా పోతుంది. మొన్న చెప్తున్నారు, ఎవరో స్టూడెంట్స్ మాట్లాడుతున్నారు, నేను విన్నా. గత ప్రభుత్వం కేసులు పెట్టి బెదిరించేది, ఈ ప్రభుత్వం అయితే డైరెక్ట్ లాఠీ చార్జీలు వాళ్ళ మీద తీసుకొచ్చి బౌన్సర్లను తీసుకొచ్చి కొట్టిపిస్తున్నారని. ఇంకా ఇంతకు మించిన దారుణాలు చూడాలనా? 6 monthsలో ఏమైనా ఏంటంటే, మేము వచ్చి 6 months అయింది కదా, మేమేం చేస్తాం, మేమేం చేయలేం, 6 monthsకే మీకు అన్నీ కావాలనా? కొట్టేయడానికి మాత్రం 6 months సరిపోతుంది. నిరుద్యోగుల మీద బౌన్సర్లు పంపినకి 6 months సరిపోయిందా? కనీసం వాళ్ళు పిలవకుండా, వాళ్ళతో మాట్లాడకుండా మొండిగా అవడానికి 6 months సరిపోయిందా? ఈ విషయంలో ప్రభుత్వం తప్పు చేస్తుంది, 100% తప్పు చేస్తుంది. దీనిలో సరిదిద్దుకోలేని తప్పులు. ఒకసారి ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇచ్చేసిన తర్వాత, రేపు ఎగ్జామ్ కూడా పెట్టిన తర్వాత ఈ నిరుద్యోగులందరూ మీద తిరుగుబాటు చేస్తారు. ఉద్యోగాలు రాకపోతే మీరే కారణం అంటారు. జీవితకాలం ఉద్యోగాలు రాకపోతే దానికి మీరే కారణమవుతారు. కాబట్టి నిరుద్యోగుల ఇష్యూను ఖచ్చితంగా మీరు సార్ట్అవుట్ చేయాల్సిందే. ఇంతకన్నా ఇంపార్టెంట్ పని నీకు ఏమున్నావో అర్థం కాలేదు ప్రభుత్వానికి. ఇన్ని రోజుల ఢిల్లీకి పోయి వారం రోజులు పోయి వచ్చిర్రు, వరంగల్కు ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ పోయి వచ్చిండ్రు అందరూ కట్టకట్టుకొని. కానీ వీళ్ళు పిలిచి మాట్లాడడానికి మీకు టైం దొరకలేదా? ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం ఒక అడుగు వెనుకకు వేసినా సరే, ఒక అడుగు కాదు, 2 అడుగులు, 10 అడుగులు, 1000 అడుగులు వెనుకకి వేసినా సరే నిరుద్యోగుల ఇష్యూని ఖచ్చితంగా పరిష్కరించాలి. లేకపోతే ఇది ఒక సామాజిక ఇష్యూగా మారే అవకాశం ఉంది. సామాజిక ఇష్యూ. విద్యార్థులు మాత్రమే కాదు, వాళ్ళు నిరుద్యోగులు మాత్రమే కాదు, వాళ్ళంటే తెలంగాణ సమాజం ఉంటుంది, తెలంగాణ బిడ్డలంతా ఉంటారు. మీకు ఓట్లు ఇప్పించింది వాళ్ళే. ఆ విషయాన్ని మర్చిపోయి ఇక మేము వచ్చేసాం కదా అధికారంలోకి, వీళ్ళతో ఏం పని అనుకుంటే మాత్రం చాలా కష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.